మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండము 12:3. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. సంఖ్యాకాండం 12:7. మోషే అన్న పేరుకు అర్థం నీటి నుండి తీయబడినవాడు. మోషే తండ్రి అమ్రాము, తల్లి యొకెబెదు. అహరోను మిర్యాముల తరువాత జన్మించిన వ్యక్తి. దేవుని ప్రణాళికలో ఫరో కుమార్తె మోషేను తన కుమారునిగా ఐగుప్తీయుల జ్ఞానంతో పెంచుకునేది. తల్లియే దాదిగా ఉండి బాల్యం నుండి తర్ఫీదు చేసినది మోషేను. దేవుడు నేను చెప్పినది అంతయు కూడా ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, నిర్గమకాండం 6:29. మోషే నేను నోటి మాంద్యం కలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని దేవునికి విన్నవించుకున్నాడు. తన బలహీనతను గురించి చెప్పుకున్నాడు. మోషే ప్రార్థనకు జవాబుగా, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి ఉన్నాను. నేను చెప్పే విషయాలన్నీ ఫరోకు తెలియపరచు. నీ అన్నయ్యైన అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు అని దేవుడు జవాబిచ్చాడు. మన బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. బలహీనతలలో శక్తిని ఇస్తాడు. ఈరోజు నీ బలహీనత ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయన హృదయ లోగిలిలో సేద తీర్చుకో.